ఉదయకాలం వాక్య పరిచర్యలకు మనం వెళుతుండగా వాక్య ధ్యానం కొరకై మరి మనం ఒక సంగతిని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నాకు మాటి మాటికి కొన్ని విషయాలను దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుని పనిలో ఎలాగున మనం జీవించాలి, అలాగే దేవుని కొరకే మనం ఎలాగున బ్రతకాలి అన్నటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము చదువుకున్నా. నేను కొన్ని సంగతులను మీకు తెలియజేస్తున్నాను. 15వ వచనం, 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించినడల నా ఆజ్ఞలు గైకొందురు. మీరు నన్ను ప్రేమించినడల నా ఆజ్ఞలను గైకొంటారు అన్నారు. ప్రార్థన. ఎందుకని కలిగిన తండ్రి, మాటలు ఆధారం చేసుకొని మీరు మాతో మాట్లాడండి. కొద్ది నిమిషాలు మేము వాక్య ధ్యానంలో వెళుతుండగా ప్రభా తోడునిచ్చి నడిపించండి. ఉదయకాలం మీ మాట చదువుకుని ఉండగా మమ్మల్ని దీవించి మాట్లాడిన దాసుని మరుగు చేసి మీరే మాకు తోడుగా ఉండి సహాయం సేవను రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నోట్లోకి ఎవరు కూడా ఆమేన్ దానికి రాగల గొంతులు అనుకుంటున్నారు. ఆమేన్ కూడా రాగలేదు, అసలు ఎవరు తినపడరు. సరే ప్రియులారా, ఉదయకాలం ఒక చక్కటి మాట మనం చదువుకొని ఉన్నాం. ఏంటి ఆ మాట? ప్రభు స్వయంగా చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడంటే, మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొంటారు. ఆజ్ఞ గైకొన్నవాడే నా కుమారులు కుమార్తెలై ఉంటారు అని. చూడండి, ప్రేమించేవాడు ఆయన మనల్ని ప్రేమించి భూలోకానికి దిగి వచ్చిన వాడు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణమును మన కొరకై అర్పించిన వాడు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని తన రాజ్యమునకు వారసులుగా చేసిన వాడు. ప్రేమించిన దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను. ఎవరు ప్రేమించాను? నేను మొదట మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ నేను మిమ్మల్ని మొదట ప్రేమించి అన్నాడు. ప్రేమించిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము అయితే మీరు నన్ను ఏం చేయాలి? మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను గైకొంటారు. అర్థమవుతుందా చిన్న మాట? నేను మాట్లాడాలన్నటువంటి మాట వేరైతే, సబ్జెక్ట్ ఎందుకు దేవుడు డైవర్ట్ చేశాడు. ఎందుకు ఆ సబ్జెక్టులను క్లియర్గా నన్ను పంపించకుండా ఉన్నాడు అనమాట. ఏం చేయమంటావు ప్రభు అంటే, ఈ మాట చెప్పు అంటున్నాడు. సరే, ఏదేమైనా మన జీవితానికి సరిపోయిన మాటలు. ఎంతసేపు లోక సంబంధమైన మాటల వైపు మన చెవులు ఉంటాయి, కానీ దేవుని వాక్యం వైపు మన చెవులు ఉండవు. ఇక్కడ కూర్చుంటాము, మన మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అనేటువంటి తలంపు మనసు నిండా తిరుగుతూ ఉంటుంది. అందుకని హృదయం నిండుతాన్ని బట్టి నోరు మాట్లాడను అని ఉంది. హృదయం నిండుతాన్ని బట్టి ఏం చేస్తాడు? నోరు మాట్లాడుతుందంట. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, దేవుని ప్రేమించువాడు అన్నాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రిని ప్రేమిస్తాడు, నా తండ్రిని ప్రేమించిన వాడు భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తాడు అన్నాడు. ప్రేమ అన్న మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి ప్రేమ కాదు. తల్లిదండ్రుల కన్నా ఉన్న ప్రేమ,
భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అనేక విషయాలు మనకు పిల్లల మధ్యలో ఉన్న ప్రేమను బట్టి కాదు, కానీ దేవుడు ప్రేమించిన ప్రేమను బట్టి మనకు చూపుతున్నటువంటి మాట, నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు. ఏంటి ఆయన ఆజ్ఞలు చూద్దాం. చూడండి 14వ అధ్యాయంలోనే 21వ వచనం చూడండి. ప్రేమించిన వాడు అన్నాడు. రెండో మాట చూద్దాం చూడండి. 14వ అధ్యాయము 21వ వచనం. ప్రేమించిన వాడు అన్న మాట చూసాం. ప్రేమించిన వాడు ఏం చేశాడంటే తన ఆజ్ఞలు గైకొంటాడు అన్నాడు. అయితే రెండో మాట రండి, 21వ వచనం చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటి గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఏమంట? రెండో మాట, నా ఆజ్ఞలు గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వీటిని బట్టి చూస్తే ఏ వీటిలో మనం కరెక్ట్గా ఉన్నామా లేమా అనేది మనకు తేటతెల్లగా కనబడుతుంది పిల్లారా. అందుకొరకే అన్నాడు, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. బైబిల్ అంశం అంతా కూడా మనం ఆలోచన చేస్తే ప్రేమ సమస్త దోషములను కప్పును అన్నాడు. ప్రేమ, ఆయన ప్రేమించకపోతే మనం ఏమైపోయారో మనకు తెలియదు. అందుకొరకే అన్నాడు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొంటాడు. రెండో మాట ఏంటి? మొదటి మాట చూసాం, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. రెండో మాట చూస్తే నా ఆజ్ఞలు గైకొనువాడు అన్నాడు. నన్ను ప్రేమించును, దాన్నే తిరిగి చెప్తూ ఉన్నాడు. మరలా కొన్నిసార్లు పరీక్ష పేపర్లో ఇచ్చినప్పుడు ప్రశ్న ఒకటే ఉంటుంది, కానీ ప్రశ్న ఏం చేస్తాడు, దాన్ని తిప్పి 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 పెడతా ఉంటాడు అనమాట. కానీ అర్థం చేసుకుని రాసేవాడు ఈజీగా రాస్తాడు, అర్థం చేసుకున్న వాడు అంగంగా తలకాయ కొట్టుకుంటా ఉంటాడు. ఇక్కడ కూడా అంతే కనబడుతుంది. ప్రశ్న ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు? నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ గైకొంటాం అన్నాడు. ఏవైతే తెచ్చానికి వచ్చామన్నాడు, నా ఆజ్ఞ గైకొన్నవాడే నన్ను ప్రేమించాడు. ఏది కావాలి మరి? మామూలుగా సహజంగా ప్రేమ 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 ప్రేమ. ఏ ప్రేమ? నువ్వు లేకుంటే నేను ఉండలేను ప్రేమ, నువ్వు లేకుంటే బ్రతకలేను ప్రేమ. ఏ ప్రేమ ఇది? మరణానికి లాక్కొని వెళ్ళే ప్రేమ, మోసకరమైన ప్రేమ. ఇది మంచి ప్రేమ కానీ కాదు పిల్లరా. కానీ దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూరు జరుగుతున్నాడు. ఈ ప్రేమలో ఉంది, సమస్తము సమకూర్చువాడు ఈ ప్రేమలో. మన ప్రేమలో ఏదో దోషం ఉంది, కానీ ఆయన ప్రేమలో ఏ దోషము కనబడదు. అందుకని ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూరి జరుగును అన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మరి? మామూలుగా ప్రార్థన చేస్తాం కదా, ఏమని ప్రార్థన చేస్తాము? మీరు ఎప్పుడైనా చూడండి, ప్రార్థన ఎవరి కోసం చేస్తాం చెప్పండి? మొట్టమొదట మొదలు పెడతాం, ఎవరి కోసం చేస్తాం? ప్రేమించబడిన మనం, ప్రేమిస్తున్న మనం. రెండే మాటలు, ప్రేమించబడిన మనం. ఎవరితో? దేవుని చేత ప్రేమించబడిన మనం. ఆ దేవుని చేత ప్రేమించబడిన మనం మన సహోదరులను మన సహోదరులను ప్రేమించాలి అని వాక్యం చెప్తాం. ప్రార్థన చేయడం ఏం చేస్తాను చెప్పండి? వ్యక్తిగతంగా కానీ కుటుంబం కానీ. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? మన పిల్లలు ప్రార్థన చేస్తారు. ఏమని? మమ్మల్ని కాపాడు, మా నాన్న కాపాడు, మా అత్తలు కాపాడు, మా తల్లిని ఇవే చేస్తారు. మనం చేస్తే ఏం చేస్తాం? అదే ప్రేమ. అలా కాదు, నీవు పొరుగువారి కొరకు ప్రేమ చేయి, ప్రార్థన చేయి. నేను హింసించు వారి కొరకు ఏం చెప్పన్నాడు? ప్రార్థన చేయి. మన మీదకి లేచారు హింసించేవారు, మందిరాన్ని పడగొడుతున్న వారు ఉన్నారు, ప్రార్థన చేయి. అనవసరం ఇళ్ళలో దొరబడి కొడుతున్నారు, ప్రార్థన చేయి. ఏమయ్యా అన్నిటికీ మంత్రం ఒకటేనా అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? అన్నిటికీ మంత్రం ఒకటేనా అన్నాడు. అవునయ్యా, సర్వరోగ నివారణ అన్నాను. ప్రార్థన అంటే ఏంటి? ప్రాణం లాంటిది. ఆయన ప్రేమ, ప్రాణం ఇచ్చే ప్రేమ. ఆ ప్రేమలో ఏముంది? ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఇచ్చిన ప్రేమ అంటుంది ఏమంటుందంటే, నువ్వు ఇతరులతో వేరే వారి కొరకు ప్రార్థన చెయ్యి. నిన్ను వలే
నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి ప్రేమ. లోకంలో ఉన్నవారు చాలా మంది వచ్చారు కదా, ఎవరైనా ఈ మాట చెప్పగలిగారా అంటే ఎవరు జీవితంలో ఆ మాట కనపడదు. అందుకే వారికి మనకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ప్రశ్న వేస్తే సరైన సమాధానం దొరకదు వారి దగ్గర. ఏంటంటే అడ్డదిడ్డంగా మాట్లాడేస్తారు, సరైన మాట మాట్లాడరు. మనం ఒకటి మాట్లాడితే రెండోది నోటి మాట్లాడండి, తెలిసి మాట తెలియని మాట. కానీ నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొనును, నన్ను ప్రేమించేవాడు ఇంకా రెండో మాట, నా ఆజ్ఞ గైకొన్నవాడు నన్ను ప్రేమిస్తాడు. అదే మాటని తిప్పి చెప్తా ఉన్నాడు. అయితే మరొక మూడో మాట చూద్దాం. చూడండి మూడో మాట అదే 14వ అధ్యాయంలోనే 14వ అధ్యాయం 24వ వచనంలో చూద్దాం. చూడండి యోహాను సువార్త 14:24. నన్ను ప్రేమించువాడు నా మాట గైకొనును, నన్ను ప్రేమించువాడు నా మాట గైకొను. మూడో మాట ఏంటి? నా మాట గైకొనును. ఏ మాట? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు ఆయన మాట. అందుకన్నాడు, ఈ నా మాట విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఆయన మాట వింటే, ఆయన మాట గైకొంటే, ఆయన ఆజ్ఞలో తిరిగితే, ఆయన మాటకు లోపడితే, ఆయన ప్రేమిస్తే మనం ఏం చేస్తామంట? బుద్ధిమంతులుగా చేయగలుగుతామంట. అందుకని ఆ బుద్ధిమంతులైన వాడు కావాలి. అందుకనే ప్రభు కన్ను భూలోకమంతట సంచారం చేస్తుందట. ఎందుకని? యథార్థమంతుల కొరకు కన్ను సంచారం చేస్తుందంట. ప్రార్థనా పరుల కొరకు కన్ను సంచారం చేస్తుంది. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటుంది. అట్లా కాదు ప్రార్థన. తండ్రి నాకు ఏం కావాలి? ప్రార్థన. నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు. తప్పులేదు. మొట్టమొదటిగా ఎవరి కోసం ఏమన్నాడు? నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేయమంటే అది స్వార్థం కాదంటారా? చేయకపోతే మొట్టమొదటిగా చేయవలసిన పని పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయి, వారిని ప్రేమించుము, వారిని ప్రేమించుము. ఒకవేళ వాడు తిరుగుబాటు చేశాడా? చేస్తే చేయనేమో, వాడిని పిలిచే ఆహారం పెట్టుమన్నాడు. ఒక వ్యక్తి అన్నాము, మళ్ళీ తీవ్రంగా తిట్టాడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే తిట్టిన వాడిని మనం ప్రేమిస్తామంటారా? కనీసం వాడి ముఖం చూడడానికి ఇష్టపడతామా? నో. ప్రభు అంటే అదే చేయాలి నువ్వు అని. అది ఆజ్ఞ. నా ఆజ్ఞకి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞని కైకొంటావు. నేను తిట్టిన వాడి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. నేను హింసించు వాడి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయి. నేను అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకుతున్నారే వారి కొరకు ప్రార్థన చేయి. పరలోకమున్న నీ తండ్రి నీ ప్రార్థన విని వారికి మారు మనసు కలిగేస్తాడు. అందుకని అన్నాడు కదా, విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు. రోగిని స్వస్థపరిస్తే మనసును స్వస్థపరచలేడు ఆయన. ఆయన ప్రేమకు అంతు లేదు కదా. ప్రేమ, యేసుని ప్రేమ పాడితే సరిపోదు, దాని ఆచరణలో పెడితే సరిపోతుంది. మూడో మాట ఏంటి? నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను, ఈ నా మాట విని అన్నాడు. అందుకని మా అర్థమవుతుంది కదా. మనం కొద్దిమంది ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోవడానికి కోసం కొంచెం క్లుప్తంగా చెప్తున్నా. ఆయన ప్రేమించేవాడు ఆజ్ఞ గైకొంటాడు, ఆజ్ఞ గైకొన్నవాడు ప్రేమిస్తాడు, ప్రేమించిన వాడు ఆయన మాట వింటాడు. మూడో మాట ఏంటి? ఆయన మాట వింటాడు. ఆయన ఏం చెప్తే ప్రార్థనకు మొక్కాలు ఉంచినప్పుడు, ప్రభువా మీరు ఏమి చెప్తే నేను అది చేస్తా, మీరు ఏది చేయవద్దంటారో దాన్ని నేను చెయ్యను అని చెప్పడమే ఆయన మాట వినటం. ఆయన మాట విన్న వారికి ఏ కొదవ లేదు భూమిగా.
విశ్వాసములు కట్టుకోవాలి ఆయన మాట చేత, కుటుంబాన్ని కట్టుకోవాలి ఆయన మాట చేత. అందుకనే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు, కుటుంబాన్ని కట్టుకున్నవాడు ప్రభులో, దేవుడి ప్రేమలో కుటుంబాన్ని నిలుపుకున్నవాడు, దేవుడి ప్రేమతో పెంచిన వాడు కుటుంబాన్ని, దేవుని ప్రేమ చేత సంఘానికి నడిపించిన వాడు అని మనం చూస్తాం. 3 మాటలు చూసాం. ఇప్పుడు 4వ మాట రండి. 4వ మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త మరి ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మరొక మాట అన్న మాటను మరొకసారి చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఏమన్నాడు? నా మాట విన్న వారికి ఏం కలుగుతాయన్నాడు? మీ యందు నేనును నా యందు మీరును నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి. ఎవరిని అడుగుతాం? మామూలుగా పిల్లలు ఎవరిని అడుగుతారమ్మా? అమ్మా నాన్నని. ఉందా లేదా వాళ్ళకి తెలియదు, అవసరం లేదు. కావాలి అంటే నాకు అంతే. మనమైతే ఎవరిని అడగాలి? మనకు పరమ తండ్రి ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడిని ఇయ్యబడును అన్నాడు. అడుగుతున్నామా? ఈరోజు అడిగారా? ఇంతకు ప్రార్థన చేశారా? కనీసం ఒక బైబిల్ వచ్చినా చదివారా? నో. మన దినచర్య ఏంటి? పొద్దున లేచిన నుంచి మనదే పని. ఆ ప్రేమామయుడు కనపడ్డు, ఆదివారం మాత్రమే కనపడతాడు ఆయన. మిగతా దినాలు ఎన్నడూ కనపడడు పిల్లారా. ఎవరికి? రక్షించబడిన మనకే. ప్రార్థన చేస్తుంటారు కానీ అరకొర ప్రార్థన. అందుకనే మనం జీవితంలో ఫలాలు పొందలేకపోతున్నాం. ఇక్కడ అన్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో. ఏది ఇష్టం మనకు? ఒక ఇల్లు దొరికింది ప్రభువా, మరొక ఇల్లు కావాలి, అది ఇష్టం. ఒక కారు కన్నాం ప్రభువా, ఇంకొక కారు కావాలి, అది ఇష్టం కదా. అది కాదు ఆయన అడిగింది. మీకేమి ఇష్టం? భూమి మీద అనేకులు చనిపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం లేదు నువ్వు. అది నీ మీద నిరమ్మలేదు. అడుగుడి మీకు ఏమంటే అది అడగాలి. ఈనాడు హింసించబడుతున్నటువంటి జనాలు ఉన్నారు, కూల్చబడుతున్నాయి మందిరాలు, వేధించబడుతున్న కుటుంబాలు ఉన్నాయి, జైలులో మగ్గుతున్న వారు ఉన్నారు, పిల్లలు చెడిపోయి ఉన్నారు, అనాథలైన వారు ఉన్నారు కుటుంబాలలో. భర్తకు భార్య లేక, భార్యకు భర్త లేక, పిల్లలు తల్లిదండ్రులు లేక ఎందరో. మణిపూర్ రాష్ట్రంలో మనం చూస్తే ఎంత బాధకరమైన విషయం. ఎవరు చేయాలి ప్రార్థన? ఆయన జాన్సన్ చేసుకుంటాడు, ఆయన చాలు, ఆయన ఒక్కడే ఈ దేశానికి ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? కాదు కాదు. నీకు నాకు బాధ్యత పెట్టాడు. నన్ను అడిగితే నీకు ఇస్తా, అడగకపోతే నేను నీకు ఇస్తా. అదే ఆయన మాట. ఇంటి దగ్గరికి ఒకడు భిక్షగాడు వచ్చాడు. నిజానికి మన దగ్గర ఏం లేవు. ఏమన్నా తెలుసా? ఇంటి దగ్గర కాకపోతే బయట బజార్లో చూస్తున్నాం మేము. వస్తారు, బాగా ఫుల్గా డ్రింక్ చేసి ఉంటారు. అయ్యా నీ కాలు పెట్టుకుందాం బాంచత్ అంటాడు. బాంచనయ్యా నీ కాలు పెట్టుకుంటే నాకు 10 రూపాయలు అంటాడు. నేను ఏం తిన్నదయ్యా, నిజమా? త్రాగుడు దేవుడిచ్చారా నీకు అంటే అది చెప్పడు కానీ ఆకలి అవుతుందయ్యా అంటే ఏమన్నా. నిజంగా ప్రేమ కలిగిన తల్లులు, ఎవరైనా తల్లులైనా ఏ మాటకు లోపడతారు చెప్పండి? అమ్మా ఆకలి అవుతుందమ్మా అన్నాడు బిడ్డ. దేనికి లోపడతాం మనం? అమ్మా ఆకలి అన్నది. వెంటనే తల్లి ఏం చేస్తుంది? బాగలేదు ఆరోగ్యము, మంచంలో పడుకొని ఉంది, సరే బిడ్డకు తెలియదు మా అమ్మకు బాగలేదని. బిడ్డ అడగగానే తల్లి లేచిపోతుంది. అంతెందుకు? నేను తిన్నాను, ఆమె కాళ్ళు రావడం లేదు నచ్చడానికి. సాయంకాలం నీళ్లు పోయాలి పిల్లోడికి.
పెద్దడు అన్నాడు, మా వాడికి నీళ్ళేమో వస్తుంది అన్నాడు. మీరే పోసుకుపోండి అంటుంది ఆయన. ఆమె అన్నది, అత్తమా నేను చేయలేదు కదా, నాకు కుట్లున్నాయి అన్నది. నిజమే, లేచొచ్చి బలవంతంగా పోస్తుంది. నాకు కాళ్ళు రాలేదురా అంటే ఎవరు పిలిచారు? అమ్మా నీళ్ళు అన్నాడు. బిడ్డ మాట తల్లి మాట ఎవరింటారు? బిడ్డ మాట ఎవరింటారు? తల్లి ఇంటుంది. విన్న వెంటనే బాగలేకపోయినా వచ్చి చేసింది తల్లి మనసు అంటారు దాన్ని. నిన్న మహిళా దినోత్సవం నిన్న జరిగింది కదా, దేశమంతా మహిళలు ఊరేగిస్తున్నారు. ఆ మహిళల్ని ఈనాడే చేస్తున్నారు. గౌరవిస్తున్నారా? ఆ మహిళల్ని ప్రేమిస్తున్నారా? సూర్యునికేమో భారతమాత అంటున్నారే, ఆ భారతమాత పిల్లలు దేవుని పిల్లలు అంటున్నారే, కులం లేదు మతం లేదు అంటున్నారే, స్కూళ్ళలో బోధిస్తున్నారే. ఏమైంది నాడు? మానభంగం చేయండి, మర్డర్ చేయండి అంటున్నారే. ప్రేమంటారా ఇది? దేశం ఎక్కడ పోతుంది, ప్రజలు ఎక్కడ పోతున్నారంటే నాశనానికి వెళ్ళిపోతున్నారు. అమానగానే తల్లి ఆ పిల్ల వచ్చి అడగగానే లేచి ఏదైనా ఒకటి చేసి పెట్టాలి అనుకుంటుంది. అలాంటి ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన వాడు ఆయన. నువ్వు అడిగితే చాలు ఆయన ఇస్తాడు, అంతే. అందుకని అన్నారు కదా, మీరెందు నా మాటలు లేక నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడు. చూడండి, 8వ వచ్చిన మరొక మాట, మంచి మాట అంటున్నాడు చూడండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులుగా ఉందురు అన్నాడు. ఇందువలన మీరు బహుగా ఫలించడం వలన, ఎందువలన? దేవుని వాక్యమును ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రేమలో మనకు మాట్లాడి దేవుని మహిమపరిచే విధంగా మన జీవితం ఉండాలి అంటున్నాడు. ఇది 4వ మాటగా మనం చూస్తున్నాం. రండి మరొక మాట చూద్దాం. కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అన్నాడు ఆయన 7వ అధ్యాయము 23వ వచనం అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఏమంట? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన ప్రేమతో మీకు విలువ పెట్టాడు. ఏం పెట్టాడు? విలువ. ఆయన ప్రాణమును పెట్టాడు ప్రేమించి. ప్రేమ గల దేవుడు విలువగా పెట్టిన ప్రాణం. మీకు దాని విషయం అర్థం కాలేదా అన్నాడు. ఏదో చచ్చిన పాముల వలె మనం కూర్చొని వాక్యం అర్థమైందో కాదేదో కానీ తల ఊపి వెళ్ళిపోతున్నాం చూడండి, అది సరిపోతుందంటారా? కాబట్టి పిల్లలు ఆలోచించేయండి, అర్థం చేసుకున్నాం. ఎవరు మనకు చెప్పేది లేదు, ఇక్కడ ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం చదవండి, అర్థమవుతుంది. వాక్యం చదివితే అర్థమవుతుంది పిల్లల. పేతురు పత్రికలో మాట్లాడుతున్నాడు. తన పత్రికలన్నింటిలో పేతురు అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నిజమే, తెలుసు మాటలు, కానీ ప్రేమిస్తున్నానయ్యా అన్నాడా? అనలేదు. నీకే తెలుసు ప్రభువా. తిరుగుబాటు స్వభావం మనిషి జీవితం. అందుకే కొరింథీ పత్రికలు రాస్తాంటాడు, ప్రేమ గనగనలాడే మా కంచు వంటిది కాదు అన్నాడు. ప్రేమించేవాడు, దేవుడు ప్రేమించేవాడికి అనగా సమస్తములు సమకూర్చి జరగాలి అంటే ఆయన అడగాలి, ఆయన నిలిచి ఉండాలి. అవన్నీ నీకు అప్పుడు అనుగ్రహించబడును అన్నాడు. మరొక మాట చూద్దాం చూడండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం చూడండి. 5వ మాట 10వ వచనం చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొనిన ప్రేమించినందున నిలిచి ఉన్న ప్రకారం మీరు నా యందు లేక నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమందు నిలిచి ఉందురు. నా ఆజ్ఞలు గైకొన్నందువలన ఏమంట? నా ప్రేమలో నిలిచి ఉందురు. ప్రేమ 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 ఈ యొక్క ఆయన చెప్పే మాట ఏంటంటే నా ప్రేమ యందు నిలిచి ఉందురు అన్నాడు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉందరు అన్నాడు. ప్రేమ అన్నాడు. ప్రేమ అనే మాటకి ఏంటంటే బైబిల్ సారాంశం అంతటి కూడా ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. ఆ ప్రేమలో చూపేటువంటి యొక్క మమకారం లేక గొప్పతనాన్ని. అయితే నేను నా ఆజ్ఞలు
లేకపోతే ఆయన ఆజ్ఞలు మనం గైకొన్న వారం అయితే ఆయన అన్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నట్లుగా అన్నాడు. ఆయన ఏం చేశాడంట? దేవాజ్ఞ ఉండి తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞను గైకొన్నాడట. 10వ వచనంలో ఆజ్ఞ గైకొన్నాడు. ఏమని? తండ్రి నేనున్నాను, నన్ను పంపుము అన్నాడు. యోహాను సువార్త 6:38. తండ్రి చిత్తము నెరవేర్చకు భూలోకాన్ని దిగి వచ్చి తిని అన్నాడు. ఆయన ఆజ్ఞను గైకొని దిగి వచ్చిన వాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే తండ్రి ఆజ్ఞ, భూలోకానికి ఎవరు వెళ్తారు అంటే నేను వెళ్తాను, నన్ను పంపమన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. అతిక్రమించి పాపం చేసిన వారు, ఆజ్ఞని వెనుక త్రోసివేసిన వారు, ప్రేమను గుర్తించని వారు, ప్రేమ పట్ల మక్కువ లేని వారు ఇలాంటి పనులు చేస్తున్నారని మనం చూస్తున్నాం. ఆ ప్రేమామయుడైన వాడు మనల్ని ప్రేమించి నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి అన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించు ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపచేయను అన్నాడు. ఎక్కువగా ఫలించే తీగ ఉంది, తక్కువగా ఫలించే తీగలు ఉన్నాయి. ఈనాడు మన జీవితంలో ఏది ఉంది? ఫలింపు ఉందా? గత సంవత్సరం వాక్యం విన్నాం, అయిపోయింది. నూతన సంవత్సరం వచ్చింది, 3 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఏముంది మన జీవితంలో? కొంచెమైనా మన ఆత్మజీవితం పెరిగిందా? ప్రభువుని ఆనుకునేటువంటి మనసు వచ్చిందా? వాక్యాలు చదువుకుంటున్నామా? ఒకవేళ మన జీవితానికి ఏదైనా సరిపోతుందా? మనకు సరిపోతే మన పిల్లలు సరిపోతుంది, అది లెక్క. ప్రేమగల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు పిల్లలు ఇస్తే, ప్రేమించిన మన పిల్లలను మనం ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞకు గైకొన పుత్రిక చేస్తాం. చాలా విషయాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి, కానీ అవకాశాన్ని బట్టి ఆయా రకాలుగా మనం కొన్నిసార్లు కొన్నిటిని మాత్రమే తీసుకుంటాం అర్థం చేసుకోవడానికి కొరకు. కానీ బైబిల్లో వాక్యాలను ఎత్తుక్కొని ఒక మాటకు అనుగుణంగా ఎక్కడెక్కడ దొరుకుతాయని సంగతి పరిశోధన చేసి వారికి అర్థమవుతుంది పిల్లగా. అందుకని ఆయన అన్నాడు, నేను నిజమైన వాడిని, నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపచేయను అని చెప్తున్నాడు. ఫలించాలి. పోయిన సంవత్సరం ఫలించలేదు, ఈ సంవత్సరం ఒక చిన్న మాట చెప్పనివ్వండి. గతంలో ఒక ఆలోచన జాన్సన్ నచ్చేసాడు. ఏంటంటే గడిచిన 6 నెలలో అన్నా ఎలాగైనా మన సువార్త చెప్పడానికి బయటకు వెళ్ళలేకపోతున్నా, ఏం చేద్దామన్నాడు. ఏం చేద్దామో చెప్పండి అన్న అంటే, మరణము తర్వాత జీవం అన్నటువంటి ఒక పత్రిక రాద్దాం అనుకున్నానన్న. చూసినప్పుడు ఆనందం అనిపించింది. కొందరికి పరిచయం చేశారు. కొన్ని ఆత్మలైనా వస్తాయేమో, పట్టబడతాయేమో అనుకోండి. కానీ మన ఇంట్లో ఆత్మలు ఉన్నాయి చూడండి, కొన్ని వాతవేడిన ఆత్మలు ఉన్నాయి. ఎన్నడూ వాక్యం వినడానికి రారు, ప్రార్థనకి అస్సలు రారు. కొట్లాడికి రామంటే నువ్వు కాకుండా నేను కాకుండా ఇంకొకరు ఎంతమంది జమ చేసుకుని వస్తా. కానీ ప్రేమగల దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, కొన్ని మాటలైనా వారికి అందజేస్తాం. ప్రభు వారిని పట్టుకుంటాడేమో. పౌలు కంటే దుర్మార్గులే వారు ఏముంటారు రకాలని. అది దుర్మార్గులైన సౌలే పౌలుగా మార్చబడినప్పుడు ఈనాడు ఉన్నటువంటి ప్రజలంతా ఆయనకు. అందుకని ఒక ఆలోచన చేసి ఆ పత్రికను ముద్రించడం జరిగింది. కొందరికి తెలియజేశాడు, కొందరికి ఇచ్చాడు. అది కొందరికి ప్రచురం జరుగుతూ ఉంది. అది సంగతి. కానీ నీ జీవితంలో నా జీవితం చేసిన దానికి ఒకరికైనా మన ఫలం పంచొద్దా? ఆదాము అన్నాడు, తోట మధ్యంతా తిరిగి వచ్చాడు. అవమ్మ ఉంది, తోటలో పళ్ళన్నీ తీసుకుని తింటా ఉంది. సాతాను దగ్గరికి వచ్చింది. ఏమన్నది? దేవుడు మీతో ఏమైనా చెప్పనా అన్నది. చెప్పాడు కానీ అన్ని ఫలములు తినమన్నాడు, కానీ
అదో మధ్యలో ఉన్న తోట చెట్టు ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. లేదు లేదు, ఆ ఫలము తింటే నీ కళ్ళు తెరబడతాయి, నువ్వు దేవుని వంత లాంటివి అవుతావు అన్నారు. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఫలమును తెంపుకొని, ఎంత తినింది చెప్పండి ఇప్పుడు? ఆమె అంత తినిందా కొంత తినిందా? చెప్పాలి, మన ఇద్దరు అవుతుంది చెప్తున్నా అన్నమాట. ఉదాహరణ చెప్తున్నా, ఉదాహరణ కూడా కాదు, బైబిలే కాబట్టి. పండు తెంపుకొని వచ్చింది, పరుగు పరుగున వెళ్ళి వడి నిండా తెంపుకొని వచ్చింది. ఎన్ని పండ్లు తినింది, ఎంత తినింది? అందముగా కనపడితే, కంటికి అందముగా కనపడింది పండు. పాపం ఎట్లా కనపడుతుంది? అందముగా కనపడుతుంది. చేయమని చెప్పేది అందంగా చేయమని చెప్తుంది. అందము మోసకరం, సముద్రము వ్యర్థము అన్నాడు. కానీ ఏ దానికి ఇష్టపడతారు? మచ్చలు మచ్చలు ఉన్నాయి అంతా, ముఖం అంతా అనుకోండి. ఒక మాట అనుకున్నాం, పురుషుడు కానీ స్త్రీ కానీ పెళ్లి సంబంధానికి పోయినాం, దేన్ని తీసుకుంటారు అమ్మా? మనమే కదా ఉండేది, మాట్లాడుకున్నాం. ఎవరిని ఇష్టపడతారు? మచ్చల మచ్చలు పుళ్ళు పుళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడ అనుకున్నాం, గుంతలు గుంతలు పడింది ముఖం, చేసుకుంటామా? ఎవరు ఇష్టపడరు కదా. అయితే ఈమెమంది ఆ పండ్లన్నీ తెలుపుకున్న తర్వాత అందముగా కనపడి పండు తీసుకుందంట. ఒకటి ఎదుగు బాగలేదు, ఏం తీసుకోలేదు? అందం కావాలి. అందమైన పండు తీసుకొని అంత తినిందా కొంత తినిందా చెప్పాలి? చదివితే కదా మనకు తెలిసేది, బైబిల్ చదివితే కదా. అందమైన పండు తీసుకొని సగం తినేసింది, తినేసి సగం పెట్టింది అక్కడ. చెట్టి అన్నది అదాంత వస్తాని, అయ్యా నేను ఒక పండు తీసుకొని తిన్నాను, నేను సగం తిని అక్కడ సగం పెట్టాను, నువ్వు తిని. అప్పటికి ఆమె ఏమైంది? కళ్ళు తెరవబడి ఉన్నాయి. ఆయన అన్నాడు, అడగాలి కదా, నువ్వు తిన్న పండు నేట్లు తినాలా అని మామూలుగా అంటారా లేదా? ఇప్పుడు ఒకవేళ అట్లా అన్నారు అనుకోండి, మీరే తిని సగం పెట్టారు, నువ్వు తినిపో అని అన్నావు అనుకోండి, ఏమంటాడు ఆయన? ఆహా, నీకు నేనంటే లెక్క అన్న వెంటనే ఏమంటారు? అన్న వెంటనే నా మీద నీకు చెప్పాలా, నా మీద నీకు ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. అబ్బా నిజమా? అప్పటికే 2-3 పిల్లలు అయింటారు. నా మీద ఏం లేదు, నీకు ప్రేమ లేదు. ఏం తినందుకు? పండు సగం తినందుకు. ఆమె తిని అయిపోయింది. ఇంకా ఆ సగం పడి తింటే నేను వెళ్ళిపోయింది కాక నువ్వు కూడా ఆ వనములో ఒక కోతి ఏం చేసిందంటే వనమంతా చిడగొట్టినట్లుగా ఆ సగం పండుని అక్కడ పెట్టి నువ్వు తిను అంటే అంటాడు. మామూలుగా అడుగుతాడు, అడుగుతాడు కదా, నువ్వు తిన్నప్పుడు నేను తినాలా అంటాడు అనుకోండి. అంటాడు, ఏమంటుంది? నన్నెందుకు నేను ఎందుకు తింటావులే, మా వాళ్ళంటే నీకేమి ఇష్టంలే, నేనంటే అసలే నీకు ఇష్టం లేదులే, నేనంటే నీకు ప్రేమే లేదు. ఎన్నడైనా ఒక ముక్కురాయి కొనిచ్చావా? ఒక కమ్మ కొనిచ్చావా? అబ్బా అయిపోయిన ఫ్లాట్. ఇంకా లేకపోతే తినకపోయినాడా? ఇంట్లోకి కూడా రాలేదు, చాప బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఆదాము అడగకనే ఆ మాట అడగానే మారు మాట మాట్లాడకనే చేశాడుగా, తినేసాడు. అయిపోయింది ఇలా పని. దేవుడు ప్రేమించి తోటలో పెడితే నిన్ను దేవుని మాట ధిక్కరించి ఏం చేసుకున్నారు? కొని తెచ్చుకున్న పాపం. అందుకనే ప్రియులారా, నా యందు మీరును మీ యందు నేనును, నా ఆజ్ఞలు మీలో ఉండే నా మాట వింటారు, గైకొంటారు. గైకొన్న వాడే నా తండ్రి రాజ్యానికి వారసులు అన్నారు. ఇలాంటి వారే దేవుని పిల్లలైన వారే అనేకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన పిల్లల కొరకు చేయాలి, మన కుటుంబం కొరకు చేయాలి. అందరికంటే ముఖ్యంగా జ్ఞాని వెస్లీ వారి తల్లి గారట, వారు 9 మంది ఎంత అనుకుంటా సంతానం. తల్లి ఏకుజామున లేచిందట. ప్రేమ కలిగిన తల్లి ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి తల యొక్క మోకరించి ప్రార్థన చేసిందట. తల్లి ఒకరొక్కరి కోసం ప్రార్థన చేసిందట. కనీసం 20 నిమిషాలు తెల్లవారంత వరకు వారి కోసం ప్రార్థన చేసిందట తల్లి. అందుకని ఈ దినాన ప్రపంచ బోధకులై ఉన్నారు,
మన పిల్లలు ఏం చేస్తున్నా, ఎంతవరకు చెప్పగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని ప్రేమ చూపిస్తున్నా అని ఆలోచన చేయవలసిన బద్ధులమై ఉన్నాం. 5వ మాట ఏం చూసాం? ఆయన ప్రేమిస్తే ఆయన మాటలు వింటాడు అని చూసాం. 6వ మాట ఒక మాట చూద్దాం, చూడండి. అదే అధ్యాయం 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలని మొదటయే నా ఆజ్ఞ. మరొక మాట, మీరు ఒకరిని ఒకరు ప్రేమించటయే నా ఆజ్ఞ అన్నాడు. నేను ఎలాగని మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఏం చేయాలా? ఒకరిని ఒకరు ప్రేమించటయే నా ఆజ్ఞ. 6వ మాట ఏంటి? ప్రేమించుట ఆజ్ఞ. 5వ మాట మాట ఎనుక ఆజ్ఞ. ఆజ్ఞ అంగీకరించుట అనే సంగతులను మనం చూస్తూ వస్తున్నాం. అందుకని అన్నాడు ప్రేమించుటనే అని మనం చూస్తున్నాం. మనల్ని ప్రేమించిన దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, వినుటయే నా ఆజ్ఞ అన్నాడు. మొదటి 2వ మాట ఏంటి? మాట వినుటయే ఆజ్ఞ, అదే ప్రేమ. 7వ మాట చూసి ముగింపు చేద్దాం. అదే 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమీ అడగదురో అది ఆయన మీకు అనుగ్రహించు అన్నాడు. మీరు ఏం అడగలేదంటున్నాడు ఇప్పుడు దాకా. మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడగకపోతే నేను ఎందుకు ఇస్తాను? ఇందాక అంటున్నాను కదా, ఒకడు అడుగుతాడు, భిక్షం అడిగితే లేదుపో 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 అంటాను. ఒకడు కాళ్ళు పట్టుకునికి వస్తాడు. ట్రైన్లో అయితే మనం కూర్చున్న స్థలంలో దగ్గరికి వస్తాడు, తన చొక్కా ఇప్పేసి కాళ్ళు తుడుస్తాడు, చెప్పులు తుడుస్తాడు. ఏంట్రా ఈ పని అంటే అయిన తర్వాత ఆ భోజనంతా తుడుస్తాడు, తుడిచిన తర్వాత అడుక్కుంటూ వస్తాడు. ఏంట్రా ఈ పని అంటే వాడు డ్రగ్స్ అలవాటుకున్నాడు. వారి తల్లులు అలాంటి వారు అయ్యారు, వాళ్ళ తల్లులు అలాంటివి అయ్యారు. పిల్లలు ఎలాంటి వారు అయ్యారు? డ్రగ్స్ అలవాటు పడిపోయారు, మానవ సంబంధాలు కోల్పోయారు, మానవ ప్రేమ అనేది వాళ్ళ జీవితంలో లేదు. డ్రగ్స్ అలవాటు పడి ఇంజక్షన్ వేసుకుంటూ అవసరమైతే ఏమైనా చేస్తున్నారు. ప్రేమ అటువంటి వారిని పిలుస్తుంది. వ్యాసపడి వారం వస్తున్న సమస్తమైన వాళ్ళరా నా యొద్దకు రండి, ఇది ప్రేమ. ఈ ప్రేమను మీ పిల్లలకు పరిచయం చేస్తున్నారా? ఈ ప్రేమను మీ బంధువులకు పరిచయం చేస్తున్నారా? ఈ ప్రేమ గల దేవుణ్ణి వారికి పరిచయం చేస్తున్నామా? క్రైస్తవులమే, పుట్టుకత క్రైస్తవులమే. మా నాన్న పాస్టరే, మా అమ్మ పాస్టరమ్మ, మా అన్న ఇది, మా నాన్న అది, మా తమ్ముడు ఇది అని చెప్తాం. ప్రభు పరిచయం అయ్యాడా? ఆయన ప్రేమ పరిచయం అయిందా నీకు? ఆయన ప్రేమ పరిచయం అయితే నువ్వు ఇలా ఉండవు, కానీ ఎలా ఉంటావు? ఫలించే చెట్టు వలె ఉంటావు. ఎన్నాళ్ళైనా ఫలం లేదే. రేపు నన్ను ప్రశ్నించి అడిగినప్పుడు సమాధానం ఎక్కడా? అదమాను ఎక్కడా అన్నాడు. అదమాను ఎక్కడా అంటే అన్నాడు, నీ స్వరము నేను విన్నప్పుడు అన్నాడు. ఏమన్నాడంట? నీ స్వరము నేను విన్నప్పుడు ఈ చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నాను. నీకు దాక్కున్నమని చెప్పిన వాడు ఎవడు? దాక్కునమని చెప్పిన వాడు ఎవడు నీకు అన్నాడు. ఇదిగో నువ్వు ఇచ్చావే నాకు ఈ స్త్రీ, ఆ స్త్రీ నాకు ఇప్పుడు ఏమైంది? మేస్త్రి అయ్యింది. తర్వాత నాకు ఇస్త్రీ అయ్యింది అన్నాడు ఆయన. ఏమైందంట? ఆ స్త్రీ నాకు ఇప్పుడు మేస్త్రి అయ్యి, రెండోది నాకు ఇస్త్రీ అయ్యింది అన్నాడట. అబ్బా, స్త్రీని అంత అవమానపరుస్తున్నాడే. నువ్వైతే యాడంటాడా? నీ బుద్ధి పెట్టినట్టు చేస్తే ఊరుకొండాలా? కానీ ఆదాము అప్పుడు చేయలేదు కాబట్టి ఆ మాట వచ్చింది. అందుకని ఆమె ఏం చేస్తున్నాడు? ఆమె పండు గురించి తెచ్చిపెట్టి లోకానికి అంతా తిప్పలు తెచ్చిపెట్టాడు. అందుకని నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ, నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ పండు ఇక నేను తిని ఇదిగో ఇచ్చటి దాక్కున్నా సరే. అమ్మా, నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. ప్రేమను మర్చిపోయారు. ఆయన వద్దనుకున్నారు, సభలు చెప్పిన మాటలు విన్నారు. ఈనాడు కుటుంబాలు చెడిపోవడానికి కారణం, మానవ సంబంధాలు చెడిపోవడానికి కారణం, అత్తమామగారు దగ్గర రాకపోవడానికి కారణం
తల్లిదండ్రుల దగ్గర లేకపోవడానికి కారణం మానసంబంధాలు తెగిపోతున్నాయి, ప్రేమలు కోల్పోతున్నారు. అందుకే అని అన్నాడు, ప్రేమ లేని వాడు వ్యర్థుడు అన్నాడు. కొరింథీ పత్రిక 13 చదవండి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు. గనగనలాడు కంచువలు ఉంటే ఏ ప్రయోజనం? నీలో ప్రేమ లేదు అన్నాడు. అందుకని పిల్లరా, నా ప్రేమ సమస్య అనే వారికి మరి ఆయన ఎలాంటి వాడు? సమస్య దినాలకు ఆయన ప్రేమామూర్తిగా మరి కనబడుతున్నాడు. ఈ ప్రేమామయుని, ఈ గొప్ప దేవుని మనం పరిచయం చేసేవారుగా ఉండాలి. విమర్శలు పెరుగుతాయి, కష్టాలు వస్తున్నాయి. మొన్నటి దినాన నేను ముగింపు చేస్తున్నాను. మొన్నటి దినాన కొందరు సహోదరులు వెళ్ళారు, పత్రికలు ఇస్తా ఉన్నారు. వారిని పట్టుకొని పురుషులైన వారు తగలకు వేరే స్థలాల్లో తగులుతూ వాళ్ళని పట్టుకొని బొట్లు పెడుతున్నారు భయంకరంగా. చూసారా? ఇదే సంఘటన నాకు ఇంట్లో జరిగింది. నిన్న వారం కాక అటువైన వారం మా కోడలు వాళ్ళ వారు బంధువులు వచ్చారు. కొందరు ఇంత పెద్ద పెట్లు పెట్టుకుని వచ్చారట, 5-6 మంది. నేను లేను ఇంటి దగ్గర. నేను అక్కడ వేరే ఊరికి వెళితే వెంటనే నాకు ఫోన్ చేశారు, ఇలాంటి సంగతి జరిగిందని. నేను వచ్చినప్పటికి వారు లేరు, కానీ వారు మాట్లాడుతున్న మాట, డాడీ ఇట్లా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వచ్చారు డాడీ అంటున్నారు. ప్రేమ ఏదైనా వాడు అయితే పర్వాలేదు, అందరు ఉండమనండి, వారికి భోజనాలు పెట్టించండి, నేను వచ్చేంత అక్కడ ఉండమనండి. మనలో ఉన్నదేంటి? అలాంటి వారిని ప్రేమించమని ఉంది కనుక ప్రేమిద్దాం. ప్రేమను గైకొంటే వాడు ధన్యుడు అవుతాడు, లేకపోతే వాడి శిక్ష వాడికే, వాడిని తిమ్మినే ఉంటుంది. చెప్పే బాధ్యత మనది. అంటే వారు వెళ్ళిపోయారు, లేదు. సాయంత్రం వచ్చిన తర్వాత వారిని పిలవమన్నాను, వారు పిలవలేకపోయారు. ఎందుకంటున్నానంటే మన ప్రేమ సమస్త దోషములను కప్పే ప్రేమ. అలా ఎలాంటి వాడైనా సరే మనం ఏం చేయాలి? ప్రేమను కలిగి ఉండాలి. మందినే ప్రేమిస్తామే, సొంత ఇంటి వారిని ప్రేమిస్తాం. కొన్నిసార్లు మందిని ప్రేమిస్తాం, కానీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తాం. అదేంటో మనకు తెలియదు. కానీ మొట్టమొదటి ఏమన్నాడు? నిన్ను గురించి, నీ పిల్లల గురించి చేయడమ్మా అన్నాడు. అందుకని మన జీవితాలలో నేనైనా మీరైనా మొట్టమొదట మన ఇల్లు చక్క చేసుకోవాలి, మన పిల్లలను చక్క చేయాలి, దేవుని ప్రేమను పరిచయం చేయాలి. అప్పుడే వారు ఆనందంగా ప్రభులో పెరగలరు. పిల్లలు ఇప్పుడు మనం చూసిన మాట ఎన్ని? 7 మాటలు చూశాము. మొదటి మాట ఏం చూశాము? ఆజ్ఞ గైకొనుట. రెండో మాట, ఆజ్ఞ గైకొన్నవాడే నన్ను ప్రేమిస్తాడు. 2. మూడో మాట, నన్ను ప్రేమించిన వాడు నా మాట వింటాడు. 4వ మాట, నా మాట విన్నవాడు వాడు ఫలిస్తాడు. 5వ మాట. 6వ మాట, నా ఆ మాట విన్నవాడు ఏమడిగితే అది ఇస్తా. 7వ మాట, నన్ను ప్రేమించిన వాడు ఏం చేస్తాడంటమ్మా? అడిగితే ఇస్తా. నన్ను ప్రేమించిన వాడు నన్ను అడిగితే ఏమి కావాలో నేను నీకు ఇస్తా. నీ భర్తను అడగాల్సిన పని లేదు, తల్లిదండ్రులను అడగాల్సిన పని లేదు. అడగమని కాదు, కానీ అడగకూడదని కాదు. అడగవలసింది మన తండ్రి, ఇచ్చేవాడు మన దేవుడు. ఏది నీకు అవసరమో నాకు తెలుసు, నేను ఇస్తా అన్నటువంటి ప్రభు. ఆయన అడుగుతూ ఈ ప్రేమ సకల జనులకు పంచే విధంగా, అనేకులకు దేవుని ప్రేమ పంచి వారి దేవుని మార్గాన్ని నడిపించే విధంగా మనం కూడా తోడ్పడి ప్రభుత్వం ఎంతో కొంత సహాయపడి ముందుకు సాగాలని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. ఈ దేవుని కొత్త లంపులను మన కొరకై ఆశీర్వదించి దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. కరుణా సంపన్నుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉదయకాలం ఆరాధనలో వరుసగా క్రమంగా మర్యాదగా జరిగించి మీ నామగణత కొరకు మమ్మల్ని వాడుకున్నందుకు స్తోత్రాలు. తీవ్రమైన ఎండలున్నాయి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. మా ఎదుట అనారోగ్యులు ఉన్నారు, వారి విషయం ప్రార్థన చేస్తున్నాం, కనకరపడండి. చేరవచ్చిన విపరీతుల బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా.
నైనా మీ మాటలు సంపూర్ణమైన సంగతులను చూశాను. నిన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను వేడుకుంటాడు, నా ఆజ్ఞకు అందుకని వాడే నన్ను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించిన వాడు నా మాట వింటాడు, నా మాట ఉన్నవాడే వాడు ఫలిస్తాడు. నైనా అన్ని సంగతులు ఎన్నో మేము 7 సంగతులు చూసాం. అందులో మేము ఎక్కడ ఉన్నామో ఆలోచన చేసి ముందుకు సాగే భాగ్యం మనం వేడుకుంటున్నాం. వాక్యం చదివే విషయంలోనూ, ప్రార్థన చేసే విషయంలో, పిల్లలకు కుటుంబాలకు బోధించుకునే విషయంలో వెనుకబడి ఉన్న మా తండ్రి జ్ఞాపకం చేస్తాం. అయినా స్థానిక సంఘానికి కుటుంబాలను దీవించండి. అనారోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నాం, కనకపడండి. చెప్పుకున్న ప్రకటనలన్నింటినీ దీవించండి. అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటాం. జాన్సన్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అక్కగారికి కూడా కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మనవులు మనరాలను చూపిస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకుని తెలియనక్కను, మార్గెట్టక్కను, అలాగే తండ్రి మరి ఫ్లోరక్కను కుటుంబాన్ని, అయినా సరోజమ్మ వారి కుటుంబాన్ని, పుల్లన్న గారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా రక్షణ లేక మా ప్రియులు మిగిలినారు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు అనేకుల కొరకు ప్రార్థన చేయమన్నారు, చేస్తున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. రాబోయే కాలం భయంకరమైన దినాలు ఉన్నాయి. దేవా నీ పిల్లలకు మేలు క్షేమం దయచేయండి. అయినా మరి ఇంతవరకు మీరు చేసిన మీ కార్యాలను బట్టి స్తోత్రం. సంఘాన్ని చేరవస్తున్న నీ బిడ్డలను దీవించండి, కాపాడండి, భద్రపరచండి. అయినా చెవిలి వెళుతుండగా మాతో రాదు దేవా. మరి రాలేని వారికి మరొక తరుణాన్ని మీరు ఇచ్చి నడిపించున్నారు. ఈ యొక్క ఉదయకాలం మీరు చేసిన మేలన్నిటి కొరకే స్తుతులు చెల్లిస్తాం. బయలుదేరి బయటకు వెళుతుండగా మాతో కూడా రమ్మని మీకే మహిమాగా చెల్లిస్తాం. మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించేది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.